ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఇతర మీటింగ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఒక్క మాట చెప్తా ఉన్నాక మీ అందరి సాక్షిగా చెప్తా ఉన్నా, పట్టభద్రులారా ఒక్కసారి ఈ మాట వినండి. నాకు ఈ ప్రపంచంలో తల్లిదండ్రి తర్వాత దైవం, తల్లిదండ్రి తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రి తర్వాతే దైవం. నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్న సాక్షిగా మీ ఓటును వృధా చేయనని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను సోదరులారా. ఒక్క అవకాశం ఇచ్చండి అన్నా, ఈ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొస్తాం. మీ పిల్లల భవిష్యత్తు కోసం తీన్మార్ మల్లన్న ఎప్పటికీ మీకు పని చేసి పెట్టాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇలా తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడ చూడరి, ఎంతో మంది పేద బిడ్డలు వచ్చి అభాగ్యులు వచ్చి రాత్రి పూట పడుకుంటారు. ఆడ ట్రాఫిక్ జామ్ అయి వందలాది మంది బిడ్డలు వస్తూ ఉంటారు. ఏ పదవిలో లేనప్పుడే ఎంతో మంది పేద బిడ్డల కోసం పనిచేసినటువంటి తీన్మార్ మల్లన్న ఒక్క అవకాశం ఇవ్వండి, మీ పాద సేవ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఏ బిడ్డకు కష్టం వచ్చినా, ఏ బిడ్డకు ఇబ్బంది కలిగినా నాది బాధ్యత అని చెప్పి మీ అందరికి తెలియజేసుకున్నాము సోదరులారా. ఇక తీన్మార్ మల్లన్నకు పోయినసారి ఇండిపెండెంట్ గా నిలబడ్డాక 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిలబడితే పాపం పాలకుర్తి ప్రజలు కూడా నన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఆ రోజు నాకు అండగా నిలబడ్డారు. నిలబడి ఓట్లేసిరు. ఓట్లేస్తే ఇదే ఎర్రమల్లి దయాకర్ రావు, ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి బోగస్ ఓట్ల ద్వారా అక్రమంగా గెలిచిన సందర్భంలో సోదరులారా నాకు ఓట్లే కాదు 1,49,000 ఓట్లు నాకు వేసినాక నా తర్వాత ఎవరు కూడా దరిదాపుల్లో లేరు. ఆ బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 39 అయినా ప్రజలు వెతికి మరి ఒక మనిషి కోసం ఎట్లయితే ఓట్లేసిరో ఆ తర్వాత ఇప్పుడు తీన్మార్ మల్లన్న వెనుక కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ పాలకుర్తిలో నా అక్క, అలాగే ఈ 32 నియోజకవర్గాల్లో 34 నియోజకవర్గాల్లో బలమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నా అన్నలు సోదరులు అందరూ ఇవాళ అండగా నిలబడ్డారు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఎం పార్టీ, అలాగే తెలంగాణ జనసమితి, న్యూ డెమోక్రసీ పార్టీ, ఇక టిఆర్టీయు, యూటీఎఫ్, టిపిటిఎఫ్ ఇలా అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఈ తమ్మునికి అండగా నిలబడుతుంటే ఓర్వలేక ఏమీ చేయలేక తీన్మార్ మల్లన్న గురించి తప్పుడు ప్రచారం చేయాలనుకుంటున్న కేటీ రామారావు, నీవు ఆత్మ పరిశీలన చేసుకో. నిన్ను బృందబెట్టింది ప్రజలు కాదు, నీ సోషల్ మీడియాని. నీ సోషల్ మీడియాని నీకు కుంభముంచిన వారి నీకు తెలియదా కథ? ఎవడైనా తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడే అర్హత ఉందా ఎవరికన్నా? సోదరులారా, ఈ బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2, ఈ బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2 పట్టభద్రులారా, బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2 కాడ తీన్మార్ మల్లన్న అని ఉంటది. తీన్మార్ మల్లన్న అని ఉంటది. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా ఖాళీ డబ్బా ఉంటది. ఆ ఖాళీ డబ్బాలో 1 నెంబర్ వేయండి చాలు. 1 నెంబర్ వేసి ఆ డబ్బాలో వేసేసి రండి. పోయినసారి వేసిరు. ఏమని వేసిరంటే తీన్మార్ మల్లన్న అంటే మాకు ఇష్టం అని జై మల్లన్న అని రాసిపోయారు. దాని మీద జై తీన్మార్ మల్లన్న అని రాసిపోతే 20,000 ఓట్లు సిద్ధ అయిపోయింది. మనం ఓడిపోయింది 5,000తో. ఈ పొరపాటు జరగకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, పట్టభద్రులారా, మీరంతా గ్రామ స్థాయిలో పట్టభద్రులకు అవగాహన కల్పించాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ పాలకుర్తి గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తూ అన్నా మీ దీవెన కోరుతా ఉన్నా. ఒక్కసారి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ చేతులు లేపి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.